కుంభరాశి వారికి మే 9వ తేదీ మధ్యాహ్నం 3:44 ప్రత్యేకమైన ఒక మంచి ప్రపంచంలోనే అత్యంత విలువైన వస్తువైతే లభించబోతుంది. అదృష్టాన్ని చేజార్చుకోకుండా వెంటనే వీడియోనైతే చూడండి. ఎన్ని పనులున్నా సరే అన్నిటినీ పక్కన పెట్టేసి వెంటనే ఈ వీడియోనైతే చూడండి. వీడియోని ఎంతో ఓపికగా చివరి వరకు చూడండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. దాంతోనే మీకు ప్రతి ఒక్కటి చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. కుంభరాశి వాళ్ళు ఇప్పుడు దాకా పడిన ప్రతి ఒక్క ఇబ్బందులకి, అలాగే నష్టానికి సంబంధించిన ప్రతి దానికి చెక్ పాట్ పెట్టే సమయం అయితే వచ్చేసింది. ఇక మీదట మీ జీవితంలో మీకు దొరకబోయే ఈ అద్భుతమైన, విలువైన వస్తువు ఏదైతే ఉందో దీనితో మీ జీవితమే మొత్తం మారిపోబోతుంది. అవును ఫ్రెండ్స్, మీరు విన్నది నిజమే. ఈ వీడియో మీ దాకా వచ్చిందనంటే ఇది సాక్షాత్తు ఆ దేవుడు అనుగ్రహం ఉండబట్టే మీ దాకా ఈ వీడియో అయితే చేరుకుంది. మే 9వ తేదీకి ముందే మీ దగ్గరికి ఈ వీడియో వచ్చిందంటే దీంట్లో ఎటువంటి డౌట్ అనేది లేదు. ఆ దేవుడు అనుగ్రహం మీ మీద ఉంది కాబట్టే ఈ వీడియో 9వ తేదీకి ముందే మీ దగ్గరికి చేరుకుంది. అయితే ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దీంట్లో మీరు పడాల్సిన జాగ్రత్తలు, అలాగే మీరు తీసుకోవాల్సిన కొన్ని ఏవైతే పరిహారాలు ఉన్నాయో వాటిని చేసుకుంటే మీ జీవితం మరింతగా మంచిగా అయితే కొనసాగుతుంది. ఇప్పటిదాకా మీరు ఎదురైన ప్రతి ఒక్క ప్రాబ్లం, మీరు పడిన కష్టానికి దక్కని ఫలితం దేని మూలన కూడా మీకు ఇక్కడ తెలియజేస్తాం. మీ శత్రువులు ఎవరు, ఏ విధంగా మిమ్మల్ని కించపరచాలని, మిమ్మల్ని పాతాళంలోకి తొక్కేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నారో, అలాగే మీకు ఏంటా విలువైన వస్తువు మీకు అందబోతుందో, ఎలా మీ జీవితం మారిపోబోతుందో ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఇంకా కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఆల్ అని క్లిక్ చేయండి. దాంతో మీ రాశికి సంబంధించిన అన్ని అప్డేట్స్ వెంటనే ముందే మీ దగ్గరికి నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇక వీడియోలోకి వెళ్దాం. మీకు మధ్యాహ్నం చాలా విలువైన వస్తువు అయితే దొరకబోతుంది. దాని దొరకటం మూలన మీ జీవితంలో రాబోయే మార్పు అంతా ఇంతా కాదు. మీరు ఊహించినంత విధంగా మీ లైఫ్ అయితే మారిపోతుంది. అదేంటి అని అనుకుంటే, మీకేదో పెద్ద పెద్ద ఎక్కడో లేని అన్ని ఖజానా దొరుకుతుందని చెప్పేసి, ఎక్కడ లేని బాగా డబ్బులు విలువ దొరుకుతాయని చెప్పేసేసి మేము చెప్పట్లేదు. పెద్ద కుబేరుడు ఖజానా దొరుకుతుందని చెప్పేసి అంతకన్నా మేము అబద్ధం చెప్పట్లేదు. కానీ నిజమేంటి అనంటే, మీకు ఖచ్చితంగా ఆస్తి అనేది కలిసొస్తుంది. అది ఎలా అంటే, మీ పూర్వీకులకి సంబంధించిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి మీకు ఖచ్చితంగా దొరికి తీరుతాయి. మీకు ఇక మీదట ఇక్కడి నుంచి ఫైనాన్షియల్గా సంబంధించిన ప్రతి ఒక్క ఇబ్బంది ఏదైతే ఉందో అవన్నీ కూడా తీరిపోయే సమయం అయితే ఆసన్నమైనది. ఫైనాన్షియల్గా మీకు ప్రతి ఒక్క చోట నుంచి మంచిగా లాభం వచ్చే సమయం అయితే స్టార్ట్ అయింది. అది ఎలా అనంటే, ఇప్పటిదాకా మీకు తెలియని మీ పూర్వీకుల ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకు దక్కే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనపడుతున్నాయి. ఏ విధంగా అయితే గ్రహాల మార్పిడి జరుగుతుందో, మీ గ్రహాలు మీకు ఎంతైతే అనుకూలంగా ఉన్నాయో దాని ప్రభావమే మీకు ఈ పూర్వీకుల ఆస్తి అనేది దొరకటం జరుగుతుంది. ఇప్పటిదాకా మీరు పడిన ప్రతి ఒక్క కష్టానికి తగ్గట్టుగా ఫలితం మీ లైఫ్ని మార్చేస్తుంది. మీరు ఆలోచించే విధానం బట్టి కూడా మీకు రిజల్ట్స్ అనేవి ఉంటాయి. అది ఎలా అనంటే, మనిషి అనేవాడు ఏ విధంగా అయితే ఆలోచిస్తాడో ఆ విధంగా తను పనులు కూడా చేస్తాడు. తన ఆలోచన బట్టి తన బిహేవియర్ ఉంటుంది, తను చేసే పనులు ఉంటాయి, అలాగే తన కర్మ ఫలితాలు కూడా వాటికి తగ్గట్టుగానే వాళ్ళకి వస్తాయి. అవతల మనిషి గురించి మంచి ఆలోచించినప్పుడు మన కర్మఫలాలు మనకి రిటర్న్ వస్తాయి కాబట్టి మనం చేసే పనులను బట్టి మనకి కూడా మంచి లాభాలు అనేవి దక్కుతాయి. మీరు ఇప్పటిదాకా కూడా చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారు. అంతా మంచిగానే చేస్తున్నాం, అంతా బాగానే ఉంటున్నాం, ఎప్పుడు కూడా ఎవరికి కూడా మేము చెడు అనేది కోరుకునే లేదు, కానీ మాతోనే ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకని ఫైనాన్షియల్గా మేము ఇంకా కూడా స్టాటిక్ అవ్వలేకపోతున్నాం, డబ్బు వచ్చినట్టే వస్తుంది, అలాగే చేతిలోంచి నీరు జారిపోయినట్టుగా డబ్బు కూడా మొత్తం ఖర్చు అనేది అయిపోతుంది, అలా ఎందుకు జరుగుతుందా అని చెప్పేసి ఎన్నోసార్లు మీరు కూర్చొని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్న రోజులైతే మీకే బాగా తెలుసు. కానీ ఇప్పుడు మీరు చేయాల్సిన పని కొన్ని ఉన్నాయి. వాటిని కానీ మీరు జాగ్రత్తగా చేసుకుంటే, ఈ పరిహారాలు కానీ కొన్ని మీరు చేసుకుంటే మీ జీవితంలో ఇక మీదట ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేది ఉండనే ఉండవు. ఫైనాన్షియల్గా స్టాటిక్ అవ్వటమే కాదు, మీకు మీ పూర్వీకుల నుంచి డబ్బులు రావటమే కాదు, మీకు ప్రతి వైపు నుంచి ధనలాభం యోగం అయితే చాలా బాగా కనపడుతుంది. అయితే డబ్బే శాశ్వతం కాదు, డబ్బులోనే అంతా ఉంది అని అనుకోవటం మాత్రం మూర్ఖత్వం. అందరికీ తెలిసిందే.
చాలా డబ్బు ఉండి ఎంతో గొప్పగా బతికే వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. వాళ్ళకి మరింతగా ఎక్కువగా వేరే విధంగా టెన్షన్స్ అనేవి ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా డబ్బుతోనే అంతా ఉంది, డబ్బులోనే అంతా రాజయోగం ఉంది అని చెప్పేసి అనుకోవటం మాత్రం చాలా పెద్ద పొరపాటు. డబ్బుతో పాటు మంచితనం ఉండాలి. ఇక మంచితనంతో పాటు మనిషికి ఎంతో ఓపిక అనేది ఉండాలి. అన్నిటికన్నా ముఖ్యంగా దైవభక్తి అనేది చాలా ఉండాలి. మనలో ఉన్న మంచితనమే మన దగ్గరికి తిరిగి వస్తుంది. డబ్బు ఎంతున్నా సరే మీ మనసు బాగోకపోయినా అవతల వాళ్ళ గురించి ఎప్పుడు చూసినా కీడు ఆలోచిస్తూ ఉంటే ఆ డబ్బు ఉన్నా కూడా మీ మనసుకి ఎప్పుడు కూడా మనశ్శాంతి అనేది ఉండదు. ఒక హ్యాపీ ఇంకా పీస్ఫుల్ లైఫ్ అనేది ఎప్పటికీ కూడా మన దగ్గరికి రానే రాదు. కాబట్టి డబ్బే శాశ్వతం కాదు. కానీ డబ్బు లేనిదే ఏ పని కూడా జరగదని చెప్పేసి మనందరికీ తెలిసిందే. సో డబ్బు వచ్చింది కదా అని చెప్పేసి విర్రవీగకూడదు. ఇక మన మీద మనం కంట్రోల్ పెట్టుకోవాలి. డబ్బున్నప్పుడు ఒకలాగా, డబ్బు లేనప్పుడు మరొకలాగా మనుషుల ప్రవర్తన మారుతూ ఉంటుంది. అలాగే మనిషి కూడా తన నేచర్‌ని తగ్గట్టుగా డబ్బున్నప్పుడు ప్రౌడీగా ఫీల్ అవ్వటం, డబ్బు లేనప్పుడు అంతే విధంగా తను నార్మల్‌గా ఉండటం అనేది చేస్తూ ఉంటాడు. మనిషి చేసే అతి పెద్ద తప్పు ఇదే. డబ్బు ఉన్నప్పుడైనా, లేనప్పుడైనా ఎవరైతే స్థిరంగా ఉంటారో, స్థిరంగా ఆలోచిస్తారో, సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేసుకుంటారో వాళ్ళే ఎక్కువగా ముందుకి సఫర్ అనేది అవుతారు. వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు ప్రతి ఒక్కదాన్ని ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉంటారు. కాస్తలోనే క్షణిక ఆనందం అలాగే కాస్త దుఃఖం రాంగాల్నే కాసేపట్లోనే దుఃఖానికి గురవటం అనేది చేస్తే వాళ్ళు ఎప్పుడు కూడా స్థిరంగా ఉండలేరు. అలాగే ఏ పని కూడా వాళ్ళు స్థిరంగా చేయలేరు. ఎందుకంటే క్షణిక ఆనందమే వాళ్ళని ప్రతి ఒక్కటి ఆనందపరుస్తుంది. అంతలోనే అంతా గొప్పగా ఉంది అని అనుకుంటారు. కొద్ది క్షణంలోనే అంతా చేయి జారిపోయింది. ఇంక నా అంత దరిద్రుడు ఎవరు ఉండరు అన్నట్టుగా ఆలోచిస్తారు. అలా ఎప్పటికీ కూడా ఆలోచించకూడదు. మన చుట్టూ మన గెలాక్సీ ఉంది. మనం ఏదైతే ఆలోచిస్తూ ఉంటామో, మన బ్రహ్మాండం ఏదైతే ఉందో దాంట్లో పాజిటివిటీ, నెగటివిటీ అనే 2 వైబ్స్ అనేవి ఉంటాయి. మన పూర్వీకులు ఎప్పుడు కూడా మన చుట్టూ మనల్ని చూసుకుంటూ తిరుగుతూ ఉంటారు. అలాగే మనం ఎప్పుడైతే మంచి భావనతో, మంచి మార్గంతో, మంచి జరిగేలాగా ప్రతి ఒక్కరి గురించి ఆలోచిస్తామో, అంతే పైనుంచి తథాస్తు దేవతలు కూడా మనకి తథాస్తు అని చెప్పేసి అని అంటారు. కానీ ఎప్పుడైతే మనం ప్రతి ఒక్క దాన్ని పాజిటివిటీగా ఆలోచించకుండా ప్రతి చిన్న చిన్న వాటికి కూడా గాబరా పడిపోతూ నాతో ఎప్పుడు ఇంతే జరుగుతుంది, నాకు తెలుసు నా అదృష్టమే బాగోలేదు, ఎప్పుడు చూసినా ఈ దరిద్రం నాకే పట్టింది, అదేందో కానీ నా దరిద్రం ఇలాగే ఉంటుంది. చాలామంది గమనించుకోండి, మాట్లాడేటప్పుడు ఇలాగే మాట్లాడతారు. ఎప్పుడు కూడా సరే ఏముందిలే, సమయం అన్నాక ఎల్లప్పుడూ ఒకేలాగా ఉండదు కదా, కొన్నిసార్లు బాగుంటే కొన్నిసార్లు మన టైం బాగోలేదు, నెక్స్ట్ టైం చూద్దాం అని చెప్పేసి ఆలోచన విధానం ఎవ్వరికీ రాదు. మాట్లాడితే నా దరిద్రం ఇంతే ఉంటుంది, నాతో ఇలాగే జరుగుతుంది, ప్రతి ఒక్కళ్ళ ఏడుపు నాకే తగులుతుంది అని చెప్పేసి వీలైనంత వరకు ఎంత అయితే ఒత్తిడితో ఇంటెన్షన్తో వాళ్ళు గట్టిగా అనుకుంటూ ఉంటారో అంతే వైబ్స్ అనేది వాళ్ళకి ఎక్కువగా బ్రహ్మాండానికి వెళ్తూ ఉంటాయి. ఓకే, నీకు ఇలాంటి వైబ్స్ కావాలా అని చెప్పేసి అంటారు కదా. మనము మన చుట్టుపక్కన మంచివాళ్ళు చెడువాళ్ళు ఇద్దరూ ఉంటారు. కానీ మనం ఎవరికి తొందరగా అట్రాక్ట్ అవుతున్నాం, మనం చేసే పనులను బట్టి, అవతల వాళ్ళ పనులను బట్టి దేనికి మనం అట్రాక్ట్ అవుతున్నాం అనేది ఆధారపడి ఉంటుంది. అలాగే చెడు సావాసాలు చేసేవాళ్ళు తొందరగా అట్రాక్ట్ అవుతారు. మంచిగా చేసే వాళ్ళకి కాస్త సమయం పట్టిద్ది. కానీ ఒక్కసారి వాళ్ళు కానీ మనతో ఏర్పడిన ఫ్రెండ్షిప్ ఎప్పటికీ పోదు. కానీ ఈ రోజుల్లో మనుషులు ఎంతో ఇంపేషెన్స్గా ఉంటారు. వాళ్ళు ఎప్పుడు చూసినా కూడా తొందరగా చెడుకి అట్రాక్ట్ అవుతారు. తొందరగా నిరుత్సాహపడిపోతారు. చాలా తొందరగా వాళ్ళు అన్నిటికీ ఇంతే జరుగుతుంది నాకు తెలుసు అన్నట్టుగా ఒక ఒపీనియన్‌కి వచ్చేస్తారు. అలా ఎప్పటికీ రాకూడదు. అలా చేయకుండా మీరు ఎంత పాజిటివిటీతో ఉంటే అంత పాజిటివిటీ వైబ్స్ మీకొస్తాయి. మీతో అంతే మంచి జరుగుతుంది. కాబట్టి మొట్టమొదటిగా మిమ్మల్నిలో మీరు మార్చుకోవాల్సింది మీ థింకింగ్. మీరు ఎప్పుడు కూడా నాతో ఇంతే జరుగుతుంది, ఇలాగే ఉంటుంది అన్న ఆలోచన విధానాన్ని మార్చుకోండి. మీరు ఫస్ట్ చేయాల్సింది ఏం కాదు, ఇప్పుడు ఇలా ఉంది, నెక్స్ట్ చాలా తొందరలోనే నాకు మంచి జరగబోతుంది, ప్రతి ఒక్క సమయం మారుతుంది, నేను చేసిన పని, నేను పడిన కష్టం మీద నాకు నమ్మకం ఉంది, నేను ఎప్పుడు ఎవరికి కూడా చెడు చేయలేదు కాబట్టి నాతో కూడా చెడు అనేది జరగదు, దేవుడు నన్ను చూస్తున్నాడు, నేను ఎప్పుడు ఎవరికి ఎటువంటి హాని చేయనప్పుడు నాతో కూడా ఎటువంటి హాని అనేది జరగదు అని ఈ విధంగా ఎప్పుడైతే మీరు పాజిటివిటీగా ఆలోచించడం మొదలు పెడతారో మీతో అంతా అంతే మంచి అనేది జరుగుతుంది. మీ శత్రువులు మిమ్మల్ని ఏమీ చేయలేక, మీ ఎదుగుదలని ఆపలేక, మిమ్మల్ని ఎప్పుడు చూసినా
పాయింట్అవుట్ చేస్తూ మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడాలని చెప్పి చూస్తారు. కానీ మీ గ్రహాల అనుకూలను బట్టి వాళ్ళు ఎప్పుడు కూడా మీ నుంచి దాటి వెళ్ళలేరు. ఎప్పుడు చూసినా ఏమి చేయలేక మీ వెనకాల ఏడుస్తూ ఉంటారు. అలా అని వాళ్ళ ఏడుపులు కూడా మీకు తగలకుండా ఉండేలాగే ఇప్పుడు మీ గ్రహాలు మారిపోయినాయి. ఇంకా దీంతో మీరు చేయాల్సిన మరొక పని, మొట్టమొదట అయితే మీలో ఎవరెవరైతే ఈ వీడియో ఇప్పుడు చూస్తున్నారో అందరూ వెంటనే కమెంట్ బాక్స్లోకి వెళ్ళి అక్కడ ఓం సూర్యదేవాయ నమః లేదంటే ఓం ఆదిత్య దేవాయ నమః అనేసి రాయండి. దాంతో మీ సూర్యబలం ఏదైతే ఉందో అది మరింతగా స్ట్రాంగ్ అవుతుంది. ఎవరి గ్రహాల్లో అయితే సూర్యుడు మరింత స్ట్రాంగ్గా ఉంటారో ఇక వాళ్ళు ఎదురులేని మనిషిలాగా తయారైపోతారు. ప్రతి ఒక్క దాంట్లో వాళ్ళకి పట్టిందల్లా బంగారంలాగా ఉండిపోతారు. అయితే మీరు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటి అనంటే, ప్రతిరోజు పొద్దున్నే నిద్రలేసిన తర్వాత ఇత్తడి చెంబుతో మీరు దాంట్లో నీళ్లు పోసుకొని కాస్తంత చిటికెడ పసుపుని వేసుకొని మీరు వీలైతే ఒక తులసి దళాన్ని, ఒకవేళ కుదరకపోతే పర్లేదు, ఈ రోజుల్లో సిటీ లైఫ్లో చాలామందికి తులసి చెట్టు అనేది దొరకదు. ఉంటే మాత్రం ఖచ్చితంగా యాడ్ చేయండి. దాన్ని పొద్దున్నే మంచిగా స్నానం చేసి సూర్యుడు ఉదయించినప్పుడు చక్కగా సూర్యుడికి ఆ నీళ్ళని అర్పిస్తూ 11 సార్లు, లేదు మీ దగ్గర సమయం ఉంది అనంటే 108 సార్లు ఓం సూర్యదేవాయ నమః ఓం ఆదిత్యాయ నమః అనేది ఖచ్చితంగా అక్కడ జపం అనేది చేసుకోండి. అలా చేస్తే మీకు చాలా మంచి ఫలితాలు అయితే దక్కుతాయి. ఇక మీరు చేయాల్సిన మరొక పని, ఆదివారం రోజు వీలైనంత వరకు ఉపవాసం ఉండండి. ఒకవేళ ఉపవాసం ఉండలేకపోతున్నారా అయితే ఖచ్చితంగా ఆ రోజు మద్యం అలాగే నాన్ వెజ్ వాటికి దూరంగా ఉండండి. ఆ రోజు ఉప్పును కూడా త్యాగం చేయండి. ఉప్పుని ఏమాత్రం కూడా వాడకండి. అసలు ఉపవాసం ఉంటే మరింత మంచిది. అంటారు కదా, హ్యూమన్ బాడీకి వారానికి ఒకసారి ఉపవాసం ఉన్నా కూడా వాళ్ళ బాడీ కూడా హెల్త్ పరంగా ఎంతో బాగా సెట్ అవుతుంది. సో ఖచ్చితంగా ట్రై చేయండి. ఒకవేళ హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు. ఇక దీంతో పాటు ప్రతి ఆదివారం వీలైనంత వరకు బెల్లం లేదంటే ఇత్తడి సామాన్లు లేదంటే ఎరుపు రంగు వస్తువుల్ని అంటే క్లాత్స్ని వేరే వాళ్ళకి దానం చేయండి. ఇలా చేస్తే మీ సూర్యబలం మరింతగా స్ట్రాంగ్ అయితే అవుతుంది. మీరు ఇప్పటిదాకా ఏదైతే అంటే వాయిదా వేసిన పనులున్నాయో అవన్నీ కూడా ఇప్పుడు మొదలు పెట్టే సమయం అయితే ఆసనమైనది. ఇప్పుడు దాకా ఈ పని మనకి జరగదు, ఈ టైం మనకి ఇంకా రాలేదు, ఈ టెండర్ నేను ఇంకా వేయలేదు, లేదంటే ఈ బిజినెస్ నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, అలా వాయిదాలు వేసిన పనులన్నిటినీ ఇక మీదట మీరు మంచిగా ఎంతో ధైర్యంగా స్టార్ట్ చేయొచ్చు. మీకంతే కలిసి వస్తుంది, అంతే మంచిగా ఉంటుంది. ఇక ఫ్రెండ్స్, ఇక్కడ మీరు జాగ్రత్త పడాల్సింది ఏంటి అని అంటే మీ హెల్త్ పరంగా, మీ హెల్త్ ఏదైతే ఉందో దాంట్లో మీరు కాస్త జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా పళ్ళకి సంబంధించి, చిగుర్లకి సంబంధించింది, అలాగే మీ డైజెషన్కి సంబంధించిన ఏదైతే ఉందో దానికి మీరు బాగా ఎక్కువగా శ్రద్ధపరచుకోవాలి. శ్రద్ధ తీసుకోలేదా ఖచ్చితంగా మీ హెల్త్ మిమ్మల్ని పెద్దాక ఇరిటేట్ చేస్తూనే ఉంటుంది. ఊరికే జ్వరాలు రావటం, హెడేక్ రావటం, పొట్టకు సంబంధించిన గ్యాస్ లేదంటే అల్సర్ ఇటువంటివి మిమ్మల్ని పీడించుకొని తింటూ ఉంటాయి. అనవసరంగా మీరు సంపాదించిన డబ్బంతా హెల్త్ పరంగా మీకు వేస్ట్ ఖర్చులాగా మారిపోతుంది. అది చిన్న చిన్నయే కదా ఏముందిలే అని చెప్పి మీరు నెగ్లెక్ట్ చేశారా, ఆ హెల్త్ కాస్త మరింతగా అయ్యి అనవసరమైన ఖర్చు కిందకి హాస్పిటల్ ఖర్చులాగా మారిపోతుంది. ఇక మీ లవ్ లైఫ్ గురించి వస్తే, మీరు ఇప్పటిదాకా ఎదురు చూసిన సమయం అయితే ఆసనమైనది. మీరు ఇప్పుడు దాకా చాలా ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉన్నారు, నాకు కరెక్ట్ అయిన పార్ట్నర్ దొరుకుతారా దొరకరా అని చెప్పేసి. కానీ ఇక మీదట మీకు మంచిగా మీ లైఫ్ పార్ట్నర్ దొరికే సమయం అయితే ఆసనమైనది. అమ్మాయినా అబ్బాయినా మీ ఆపోజిట్ ఉన్న లవ్ ఫ్యామిలీ అయితే ఎవరైతే ఉన్నారో, లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కళ్ళజోడు ఉంటే మాత్రం కాస్త జాగ్రత్త పడండి. కళ్ళజోడు ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ టైంలో మీ లైఫ్లోకి ఎంటర్ అవుతే మాత్రం కాస్తంత మీరు జాగ్రత్తగా అడుగు వేయాల్సిందే. వాళ్ళ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాతే అడుగుని ముందుకు వేయండి. తొందరపడి ఎప్పుడు కూడా ఏ రిలేషన్కి కూడా వెంటనే హా అని మాత్రం చెప్పకండి. ఎందుకు అనంటే లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్, దాంట్లో లైఫ్ పార్ట్నర్ అనేవాళ్ళు మరింత ఇంపార్టెంట్. మీరు కానీ తొందరపాటులో నిర్ణయం తీసుకున్నారా ఇంకా లైఫ్ లాంగ్ దానికి తగ్గట్టుగా ఇబ్బందులు అయితే పడుతూ ఉంటారు. కాబట్టి ఏమాత్రం కూడా డిసిజన్ తీసుకునే సమయంలో చాలా జాగ్రత్త వహించి డిసిజన్ తీసుకోండి. వాళ్ళ గురించి ప్రతి ఒక్కటి బాగా తెలుసుకోండి. దాని తర్వాతే రిలేషన్షిప్కి కానీ లేదంటే మ్యారేజ్కి కానీ దేనికైనా కూడా వాగ్దానం అనేది చేయండి.
అలా కాకుండా మీరు కానీ తొందరపాటు నిర్ణయం తీసుకున్నారా చాలా ఎక్కువగా ఇబ్బంది అయితే పడతారు. ఇక దీంతో పాటు జాబ్ విషయానికి వస్తే మీరు ఇప్పటిదాకా జాబ్ పరంగా కానీ మీ లైఫ్‌లో సెటిల్ అవ్వాలనే కానీ చాలా ఎక్కువగా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. ఇది నేను చేస్తే నాకు కలిసొస్తుందా లేదా? దీనికి నేను అప్లై చేస్తే ఇది నాకు సూటబుల్ కాదా? ఈ జాబ్ నాకు వస్తుందా రాదా? అన్నట్టుగా ఎక్కువగా ఆలోచిస్తూ ఎటువంటి నిర్ణయం అనేది కరెక్ట్‌గా తీసుకోలేకపోతున్నారు. కానీ ఇప్పుడు మీకు చాలా మంచి సమయం స్టార్ట్ అయింది. మంచి గైడ్‌లైన్‌తో పాటు మీకు పాత మనుషులు కూడా బాగా ఎక్కువగా పరిచయం అవుతారు. అదేంటి అని అనుకుంటున్నారా? మీ జీవితంలో వన్స్ అపాన్ ఎ టైమ్ మీకు చాలా మంచిగా గుడ్ వెల్ విషర్‌గా ఉన్న పాత మనుషులతో ఖచ్చితంగా మళ్ళీ మీరు కలుస్తారు. వాళ్ళు మీకు ఎంతో ఎక్కువగా మంచిగా గైడెన్స్ అయితే ఇస్తారు. వాళ్ళ లైన్‌లో ఉండి మీరు ఎంతో మంచిగా మీ జీవితంకి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాన్నయితే తీసుకుంటారు. మంచిగా సెటిల్ అవుతారు. కానీ ఈ అన్నిటి మధ్యలో మీరు చాలా ఎక్కువగా అలసటకి ఫీల్ అవుతారు. ఇందాక మనం చెప్పుకున్నట్టు మీకు హెల్త్‌ని కాస్త ఇక్కడ జాగ్రత్తగా చూసుకోవాలి. మీ హెల్త్ గానీ కాస్త కూడా తేడా అనిపిస్తే అస్సల ఏమాత్రం కూడా నిదానంగా చూసుకోవచ్చులే అన్నట్టుగా విమర్చకండి. ఖచ్చితంగా వెంటనే వెళ్ళి దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ అయితే తీసుకోండి. ముఖ్యంగా మీ పళ్ళకి సంబంధించింది, చిగుర్లకి సంబంధించింది, ఇక డైజెషన్‌కి సంబంధించింది, గ్యాస్‌కి సంబంధించిన ప్రాబ్లమ్ ఎక్కువగా ఉంటుంది. సో, దాన్ని ఎంతో ఎక్కువగా జాగ్రత్త పడండి. ఏది పడితే అది, ఎలా పడితే అది అన్‌డైజెషన్, అన్‌హెల్తీ ఫుడ్ మాత్రం తీసుకోకండి. ఎందుకంటే ఈ సమయంలో మీకు హెల్త్‌కి తగ్గట్టుగా చాలా ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోమని చెప్తున్నారు కాబట్టి, మీ గ్రహాలు అలా ఉన్నాయి కాబట్టి, చిన్న చిన్న తప్పులు కూడా చాలా పెద్ద పెద్ద పరిణామాలని చూపిస్తుంది. కాబట్టి హెల్త్ విషయంలో చాలా జాగ్రత్త పడండి. టయానికి తీసుకోండి, మంచిగా ఫ్రెష్‌గా ఉన్న ఫుడ్‌ని తీసుకోండి, ఎర్లీగా స్లీప్ తీసుకోండి. అలా చేస్తే మీకు చాలా మంచిగా ఉంటుంది. లేదు అనని చెప్పేసి పని ఒత్తిడిలో పడిపోయి అంతా మంచే జరుగుతుంది, ప్రతి చోట నుంచి నాకు డబ్బొస్తుంది, నేను పట్టిందల్లా నాకు సక్సెస్ అవుతుంది అని చెప్పేసి డబ్బు వెనకాల పరిగెత్తుతూ మీ హెల్త్‌ని కానీ నెగ్లెక్ట్ చేశారా, మీ సంపాదనంతా మళ్ళీ మీరు వృధాగా మీ హాస్పిటల్ ఖర్చులకి పెట్టుకోవాల్సొస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్త పడండి. మంచి శుభవార్త అని చెప్పేసి ఇలా చెప్తున్నామని చెప్పేసి అనుకోకండి. ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా చెప్తున్నాం. మిమ్మల్ని ఏమాత్రం కూడా భయపెట్టాలని చెప్పేసి చెప్పట్లేదు. మనిషి ఎప్పుడు చూసినా కూడా డబ్బు వస్తుంది కదా అనంటే డబ్బు వెనకాలనే పరిగెత్తుతూ ఉంటాడు. తన గురించి తను ఏమాత్రం కూడా పట్టించుకోడు. దాని తర్వాత ఎప్పుడైతే ఆరోగ్యం బాగోకుండా ఉంటుందో అదే డబ్బు సంపాదన అంతా మళ్ళీ హాస్పిటల్‌కి పెడుతూ ఉంటాడు. అదే కానీ కాస్త సమయం తన కోసం తీసుకొని కాస్తంత ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే అంతా మంచిగా ఉంటది కదా! హెల్త్ ఈజ్ ఎ వెల్త్ అని అంటారు. వెల్త్ ఈజ్ హెల్త్ అనేసి ఎప్పుడు కూడా అనరు. కాబట్టి మన ఆరోగ్యం బాగుంటేనే ప్రతి ఒక్కటి మనం చాలా మంచిగా చేసుకోగలుగుతాము. అదే కానీ మన దగ్గర లక్షల లక్షలకి, కోట్ల కోట్లకి డబ్బున్నా మన ఆరోగ్యం బాగోకపోతే ఆ డబ్బులు మనల్ని ఏమీ చేయలేరు. కాబట్టి అదే కానీ మనిషి ఆరోగ్యంగా ఉంటే డబ్బుని కూడా ఏ విధంగా తను సంపాదించుకొని మళ్ళీ కోటీశ్వరుడవుతాడు. ఇక మీరిక్కడ చేయాల్సిన మరొక పని, మీరు మీ లైఫ్‌లో మిమ్మల్నంటూ ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు మీకు చేరువగా అవ్వాలని, వాళ్ళ మనసులో మాటని మీకు తెలియచేయాలని చెప్పేసి ఎంతో ఎక్కువగా ఆరాటపడుతూ ఉన్నారు. కానీ మీరు పడే కొంత స్ట్రెయిట్ ఫార్వర్డ్ బిహేవియర్ ఏదైతే ఉందో దాని మూలన వాళ్ళు కాస్త వెనకాడుతూ ఉన్నారు. ఒకవేళ నా మనసులో మాటని చెప్తే వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదా? లేదు అనంటే దాన్ని తిరస్కరిస్తారా అనే భయంతో వాళ్ళు ఉన్నారు. మీ చుట్టుపక్కన ఉన్న వాళ్ళలో మీ మంచి కోరే వాళ్ళని మీరు ఎప్పుడు కూడా గుర్తించలేకపోతున్నారు. కాబట్టి ఈ సమయం కాస్త ఆలోచించి నిదానంగా అడుగు తీసుకునే సమయం. కాబట్టి మంచి చెడుల్ని చూసుకుంటూ మీకు ఎవరు చేరువవుతుంటే మీకు మంచి జరుగుతుందా, ఎవరు మీకు చేరువ అవుతున్నట్టుగానే చెడు చేస్తున్నారా అది కనిపెట్టుకోవాల్సిన సమయం అయితే వచ్చేసింది. ఇక దీంతో పాటు మీ ఆరోగ్యం చాలా కుదుట పడాలి అని అనుకుంటే మీరు ఖచ్చితంగా మీ ఇంటి దగ్గరున్న లేదంటే కాస్త దూరమైన గుడిలో ఉన్నా సరే రావి చెట్టుకి తప్పకుండా ప్రతిరోజు వీలైతే చాలా మంచిది. లేదు అనంటే ప్రతి ఆదివారం, శనివారం మీరు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి రావి చెట్టుకి నీళ్ళైతే పోయండి. అలా పోస్తే మీ హెల్త్‌లో ఉన్న ఏదైతే గ్రహాల మూలన ప్రాబ్లమ్ ఉందో అది కాస్త సెట్ అయిపోతుంది. ఆరోగ్యం చాలా మంచిగా ఉంటుంది.
కాబట్టి మీరు ఇంకొక చేయాల్సిన పని ఏంటి అనంటే, ఎప్పుడు ఏది వచ్చినా అది సంతోషమైన, దుఃఖమైన చాలా స్థిరంగా ఉండండి. ఏది వచ్చినా తట్టుకొని దాన్ని స్వీకరించుకునేలాగా ఉండండి. చాలా స్ట్రాంగ్ హార్టెడ్‌గా ఉండండి. కొంతట్లోనే సంతోషపడిపోవటం, కొంతట్లోనే మొత్తం పోయింది అన్నట్టుగా బాధపడిపోవటం అనేది చేయకండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా కుంభరాశి వాళ్ళు ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి అని చెప్పేసి. దీన్ని కానీ మీరు ఆషామాషిగా కొట్టి పారేస్తే మాత్రం అది మీ ఇష్టం. కానీ నమ్మకంతో కానీ చేస్తే మీ లైఫ్‌లో వచ్చే అద్భుతమైన మార్పుల్ని మీరే చూస్తారు. ఇక ఫ్రెండ్స్, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఖచ్చితంగా కామెంట్స్ బాక్స్‌లో ఓం ఆదిత్యాయ నమః, ఓం సూర్యదేవాయ నమః అని మాత్రం ఖచ్చితంగా రాయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.